ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేట రావిపాడు నందు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రావాలని కోరుకుంటున్నాను అని, మీ ముందు మేముంటాము, మా వెనక మీరు ఉండి నడిపిస్తాము అని, పేదలకు రావాల్సిన ఎన్నో పథకాలు కాంగ్రెస్ ద్వారా సాధ్యపడుతుందని ఘాటుగా స్పందించారు. పక్షాన నిలబడింది, బీజేపీని ఎదిరిస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, రాష్ట్రంలో మేము కొట్లాడుతున్నాం. ప్రజల పంటున్నారు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీ తరఫున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా వెనకాల మీరుండాల్సిన అవసరం ఉంది. మీరే కనుక లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. అందుకే చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆదరించండి, హస్తం గుర్తుని మళ్ళీ ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ హస్తం గుర్తు, ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ జరగాలన్నా, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, మళ్ళీ రుణమాఫీ కావాలన్నా, మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లులు కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మళ్ళీ చెప్తున్నాం తల్లి, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. ఈ పార్టీ మీ పార్టీగా ఉండింది, ఈ పార్టీ మీ పార్టీగా ఉంది, ఈ పార్టీ మీ పార్టీగా ఉండబోతుంది. ఇది మా వాగ్దానం మీతో. మళ్ళీ చెప్తున్నాం, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించే రోజు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసి చూపిన అన్ని పథకాలను బ్రహ్మాండంగా అమలు చేస్తామని మీకు మాటిస్తున్నాం. మీ అందరూ కూడా మా వైపు నిలబడండి, మా వెనక నిలబడండి. మీకోసం కొట్లాడుతున్న మమ్మల్ని ఆశీర్వదించండి. మరొక్కసారి మీరు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్.